కేబినెట్ సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ లైవ్ లో అందిస్తారు. సోమగోపాల్, కొత్త జిల్లాలకు ఆమోదంతో పాటు కేబినెట్ ఏ అంశాలపై దృష్టి సారించనుంది? ఇవాళ చాలా కీలకమైన నిర్ణయాలు ఇవాళ కేబినెట్ తీసుకోబోతుంది. 2 గంటలకి కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలు ఖరారు చేశారు. ఈ 21 జిల్లాలకు సంబంధించిన ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 10 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా 21 జిల్లాలని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో 4 జిల్లాలు లేవు. సిరిసిల్ల, జనగామ, ఆసిఫాబాద్, గద్వాల ఈ 4 డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లేవు. కొత్తగా ఈ 4ంటిని కూడా ఫైనల్ నోటిఫికేషన్లో కలపబోతున్నారు. ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి, అలాగే అక్కడ జరిగిన ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని ఒక హైపవర్ కమిటీని నియమించి వీటిని కూడా పరిశీలించాలి. ఈ కొత్తగా ఈ జిల్లాలు ఏర్పాటు చేస్తే ఏ మండలాల్ని ఈ జిల్లాల్లో కలపొచ్చు, అలాగే ఎక్కడ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయొచ్చు అనే దానికి సంబంధించి కేకే నేతృత్వంలో ఒక పార్టీ తరఫున ఒక కమిటీ వేసి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. దీని ఆధారంగా ఈ 4 జిల్లాలకు ఆమోదం తెలిపినట్టే. మొత్తం తెలంగాణలో 31 జిల్లాలు కాబోతున్నాయి. పాత 10 జిల్లాలని కలుపుకొని వీటికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ముఖ్యంగా కొత్త వాటికి ఒక కలెక్టర్ను నియమించాలి, అలాగే జాయింట్ కలెక్టర్లు నియమించాలి, ఒక ఎస్పీని నియమించాలి. ఉద్యోగులు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇవ్వాలి. ఆ ప్రమోషన్లకు సంబంధించిన ప్రక్రియపై కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. అలాగే వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుంది, ఎక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి ఆదేశాలతోటి 8 మంది సీనియర్ ఐఏఎస్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు ఇప్పటికే బయలుదేరి ఇవాళ నుంచి మార్నింగ్ నుంచి ఆ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు వాళ్ళు అక్కడ అధ్యయనం చేసి అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను స్టడీ చేసి నివేదిక ఇస్తారు. అంటే 11వ తేదీ నుంచి దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రాబోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న సిస్టమ్స్ను మనం ఏమైనా అడాప్ట్ చేసుకోవచ్చా అనే దానికి సంబంధించి సీనియర్ ఐఏఎస్లు అంతా కూడా స్టడీ చేస్తున్నారు. దాన్ని కూడా ఆ తర్వాత పరిగణలోకి తీసుకుంటారు. ఈ అంశం అంటే కేబినెట్ జరుగుతున్నప్పటికీ సీనియర్ ఐఏఎస్లు అందరినీ కూడా స్టడీ కోసం నిన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో పంపారు. ముఖ్యంగా కొత్త జిల్లాలకు సంబంధించి మండలాలు, రెవెన్యూ డివిజన్లకు వీటన్నిటిపై క్షుణ్ణంగా ఇవాళ కేబినెట్లో చర్చించి కొత్త జిల్లాలకు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్, కొత్త జిల్లాకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అలాగే మరొక 2 ముఖ్యమైన అంశాల మీద ఇవాళ కేబినెట్లో చర్చ జరగబోతుంది. మున్సిపల్ యాక్ట్కు సవరణ తీసుకురాబోతున్నారు. ఈ మధ్య హైదరాబాద్లో కానీ తెలంగాణలో కురిసిన వర్షాల తర్వాత కొన్ని విషయాలు ప్రభుత్వానికి అర్థమయ్యాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్ వ్యవస్థ జిహెచ్ఎంసీ పరిధిలో ఒకరికే ఈ కాంట్రాక్టర్లు అప్పజెప్పడం వల్ల అందులో ఎదురవుతున్న ఇబ్బందులు, అలాగే రోడ్ల పరిస్థితి, వీటన్నిటి నేపథ్యంలో ఆ యాక్ట్లు అంటే ఎవరికైనా ఈ పనులు అప్పగించి స్పెషల్ ప్రాజెక్టుల కింద వేరే వాళ్ళకి అప్పజెప్పి ఆ రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా వాళ్ళకే అప్పజెప్పే విధంగా కొన్ని సవరణలు ఈ చట్టంలో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. అలాగే కోర్టు కేసుల వల్ల కొన్ని అక్రమ కట్టడాలని ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి, అలాగే ఎక్కువ సమయం తీసుకుంటున్న పరిస్థితుల్లో ఒక సపరేట్గా ఒక టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలనే మరో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దాన్ని కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతుంది. దీంతో పాటు కొత్తగా బీసీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా ఒక సవరణ ఉంది. దానిపై కూడా కేబినెట్లో ఇవాళ చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు పడ్డాయి, బాగా నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగింది. దీనిపై ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కేంద్ర సాయం ఎలా పొందాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయాలని దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. రోజా. రైట్ సోమగోపాల్.